ఏమైంది? తీసుకున్న పైసలు ఇచ్చాడు తెలియదా? ఎన్ని దినాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు? తీసుకో అన్న. ఏమైందన్న పొద్దున్న నుంచి డల్ ఉన్నావు? ఎప్పుడు హుషారు ఉండటోని. చెల్లికి ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చిందిరా, లగ్గం చేద్దాం అనుకున్నాం. ఇంకేందన్న, హ్యాపీగా పెళ్లి చేయొచ్చుగా మరి. గట్లనే అనుకున్నాం రా, కానీ ఇదే టైంలో మా చిన్నాయన కొడుకు వచ్చి పైసలు అడుగుతున్నాడు రా. గప్పుడు నాయన పానం బాగలేనప్పుడు పైసలు తీసుకున్నాం రా. చెల్లి పెళ్లి అంటే బాగానే పైసలు అవుతాయి గాన. పెళ్లి చేస్తేనేమో అప్పు తీర్చలేము, అప్పు తీరుస్తేనేమో పెళ్లి చేయలేము. వాడిని కొన్ని రోజులు ఆగమని చెప్పన్నా. వాడు ఎవ్వరి మాట వినడు, పెద్ద సైకోగాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పెళ్లి చేయకపోతేనేమో ఏజ్ పెరుగుతుంది, అప్పు కట్టకపోతేనేమో వడ్డీ పెరుగుతుంది. అసలు ఏం చేయాలనో ఏమో, గింత కూడా అర్థమైతలేదు జీవితం. అసలు నేను ఈ టైంలో పెళ్లి చేసుకుంటూ కరెక్టేనా? జాబ్ చేస్తే మంచిది అనుకుంటా. ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేసి వేకెన్సీలు ఉన్నాయేమో అడుగుతా.